ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఎంతో మంది మనకన్నా గొప్పవారు, మనకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్లు ఈ నూతన దినం చూడలేక నైటు నిద్రలోనే మరణించారని మనం వార్తలు చూస్తా ఉంటాం కదా, చూస్తున్నాం కదా, మనకు తెలుసు. మరి మనం ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మనమున్నామంటే అది మన గొప్పతనమా, మనం తీసుకున్న జాగ్రత్తల కాదు కదండి, మన దేవుని కాపుదల. ఆయన కాపుదలే గనక మనకు లేకపోతే ఇక మనం ఈ నూతన దినంలో కళ్ళు తెరిచే వాళ్ళమే కాదు, మరణించి ఉండేవాళ్ళం కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి, ఆయన కునకకుండా నిద్రపోకుండా మనల్ని భద్రపరిచి కాపుదల ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతమైన నిద్రపోయామంటే, సుఖమైన నిద్ర, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ కృప. మీరు కునకకుండా నిద్రపోకుండా మాకు చుట్టూ మీ భద్రత కంచె వేయబట్టే నా తండ్రి. ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్త, ఎవరిస్తారయ్యా ఇంత భద్రత, ఎవరు చూస్తారయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని? మా తల్లిదండ్రులు చూడలేరు, మా బంధువులు చూడలేరు, మా స్నేహితులు మమ్మల్ని ఇంత భద్రంగా కాచి కాపాడలేరు తండ్రి. ఏదో ఒక సమయంలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మీరు ఎల్ల వేళలా నా తండ్రి కునకకుండా నిద్రపోకుండా, మీరెక్కడ కునికితే మేమెక్కడ ప్రమాదాలు పడతామేమో, మా నిద్ర ఎక్కడ డిస్టర్బెన్స్ అయిద్దేమోనని ప్రభు ముందుగానే మీరు గ్రహించి, మరి మీరు కొనకకుండా నిద్రపోకుండా మాకు ఇచ్చిన భద్రతను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. ఏ పాటి వారం ప్రభు, అసలు మేవెంత, మా భక్తి ఎంత తండ్రి. అంత పెద్ద మహాకాశాలకి రాజయ్యుండి, మహారాజయ్యుండి ఆ మహిమనంతా వదిలిపెట్టేసి ఆఫ్టర్ ఆల్ మా కోసం మీరు మేము అడిగామని, కేవలం మేము అడిగామని, అసలు మేమెంత మేము అని చెప్పుకునే అర్హత కూడా మాకు లేదు. మీ పాద ధూళితో దుమ్మతో కూడా మేము సమానం కాలేము కదా. అయినా సరే ప్రభా, మా ప్రార్థన, మా మాటలు విని మీరు కునకకుండా నిద్రపోకుండా రాత్రంతా ప్రభా మీ కాపుదల ఇచ్చినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి? ఏమీ ఇవ్వలేం కదా ప్రభా. అసలు ఏం తక్కువ అని మీకు ఇవ్వగలం నా ప్రభా? మీకేం తక్కువని మేము ఇవ్వగలం? మా నుండి మీరు ఏది ఆశించట్లేదు, మా నుండి మీరు ఏది కోరుకోవట్లేదు తండ్రి. అయినా సరే కేవలం మేము అడిగామని ప్రభా అంత గొప్ప మహిమను వదిలిపెట్టి మీరు కొనకకుండా నిద్రపోకుండా మాకు భద్రత ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజంతా ప్రభా మేము చేస్తే పనులు సక్సెస్ అవ్వవు ప్రభా, మేము రాస్తే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వం, మా అంతటా మా తెలివితో మేము ఇంటర్వ్యూలకు వెళ్తే మేము సెలెక్ట్ అవ్వం, ఉద్యోగం రాదు, మా అంతటా మేము మా టాలెంట్ మీద మేము ఆధారపడితే ఎందులోనూ మాకు సక్సెస్ రాదు తండ్రి. కానీ మీరిస్తేనే మాకు వచ్చింది, అది మీ నుండే మాకు రావాలి ప్రభా. మీ సహాయం, మీ తోడు మాతో ఉంటే తప్పకుండా మేము సక్సెస్ అవుతాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు, అలానే ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే అర్హత మాకు లేదు. అయినా సరే మీరే చెప్తున్నారు, అమ్మా మీకున్న సమస్త విషయాలు, సమస్త ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ నా మీద వేయండి, నేను చూసుకుంటానన్నారు. మీ సహాయం మాకు ఇచ్చి మీరు మా పక్క నుండి మమ్మల్ని నడిపించి ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా, ప్రతి విషయంలో మాకు గుర్తింపు, జ్ఞాపక శక్తి ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ తోడు, మీ సహాయం మాకు ఇవ్వమని, మీ జాలి, మీ దయ మా మీద నుండి తీసివేయకుండా ప్రభా ఎల్లవేళలా మా మీద ఉంచమని ప్రభా అడుగుచున్నాం తండ్రి. ఈ రోజంతా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా, మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించకుండా, మా తోటి వారిని కూడా మేము బాధ పెట్టకుండా ప్రవర్తించేలా, ఒకవేళ బాధ పెట్టే మనసు మాకుంటే అది తీసివేసి మీలాంటి జాలి, దయ, కరుణగల మనసు మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం ప్రభా, ఆమేన్.